చిన్న ఆలోచన పెద్ద అనర్థాలను ఆపుతుంది. దట్స్ ఆల్. టేక్ ఇట్ గ్రాంటెడ్ యాటిట్యూడ్ మహా డేంజరస్. ఆ మాత్రం అర్థం చేసుకోలేరని అంటున్నావు కదా, నేను అర్థం చేసుకోను. కథ నా వైపు నుంచే నడవదు. అవతల వాళ్ళకి కూడా కమిట్మెంట్స్ ఉంటాయి. భార్యాభర్తల్లో ఎవరి వాదన కరెక్ట్ చూడండి. అమ్మా ఎలా ఉన్నావు? హాయ్ అశోక్, వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. ఎలా ఉన్నావు? ఏంటమ్మా, రేపు సంధ్య ఆంటీ వాళ్ళ కూతురు పెళ్ళా? ఓకే. రేపు నువ్వు నీ శ్రీమతి మా ఇంటికి లంచ్కి వచ్చేయండి. మొహమాట పడొద్దు. ఏంటి, నాన్న కుదరటం లేదా? సండేనే కదమ్మా. మై వైఫ్ ఈస్ వెరీ గుడ్ హోస్ట్. తన చేతి వంట తిన్నావనుకో 5 స్టార్ హోటల్ మర్చిపోతావు. ఓకే. ఎన్నింటికి ముహూర్తం? ఉదయం 11 గంటలుగా. లెట్స్ స్పెండ్ సమ్ టైమ్ టుగెదర్. సరదాగా అశోక్తో ఓ రోజు. నన్ను రమ్మంటావా? అమ్మా, నువ్వెప్పుడు నన్నేది అడగవు. తప్పకుండా వెళ్దాం. ఇద్దరం కలిసి పెళ్లికి వెళ్దాం. క్యాబ్లో వెళ్ళొచ్చేద్దాం. భోజనం చేసి వద్దాం. అమ్మా, నీతో ఇలా ఎక్స్క్లూజివ్ గా టైం గడిపి చాలా రోజులైందమ్మా. రేపటి కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అమ్మా, రేపు నేను బ్లూ శారీ కట్టుకుంటాను, నువ్వు కూడా బ్లూ శారీ కట్టుకో. ఇద్దరం మ్యాచింగ్ మ్యాచింగ్. సరేనా? ఉంటా మరి. వెయిటింగ్ ఫర్ యూ. రండి రండి. అమేజింగ్. సీత, ఓ సర్ప్రైజ్. నీకు ఓ సర్ప్రైజ్. నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ డాక్టర్ అశోక్ లేడు, వాడు తన ఫ్యామిలీతో ఈ సిటీకి వచ్చాడు. ఓ, అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ అన్నీ ఆంటీ లేరు, వాళ్ళ కూతురు పెళ్ళంట. పెళ్లికి నన్ను తోడు రమ్మంది. నేను అశోక్ ని తన ఫ్యామిలీతో ఇంటికి లంచ్ కి ఇన్వైట్ చేశాను. అయ్యో, లంచ్ కా? కుదరదండి. అమ్మ నేను పెళ్లికి తీసుకెళ్ళాలి. అదేలా? నేను అశోక్ ని ఫ్యామిలీతో పిలిచేశానుగా. పోనీ అత్తయ్యని పెళ్లికి అక్కని తీసుకువెళ్ళమని చెప్పు. అదేలా కుదురుతుందండి? అమ్మ నన్ను ఎప్పుడు ఏది అడగదు. పోనీ మీ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీని మీరే ఏదైనా రెస్టారెంట్ కి తీసుకెళ్ళొచ్చు కదా. అర్థం ఉండే మాట్లాడుతున్నావా? ఏ, నువ్వు పెళ్లికి వెళ్ళకపోతే పెళ్లి ఆగిపోతుందా? టూ మచ్. ఏ, నీ ఫ్రెండ్ రాకపోతే నీ జీవితం ఆగిపోతుందా? అరే, అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావు. రాకరాకొచ్చిన ఫ్రెండ్ నేను ఇంటికి పిలిచాను. దట్స్ ఆల్. ఇది నా ప్రెస్టేజ్ మ్యాటర్. అరే, ఇంత చిన్నదానికి ప్రెస్టేజ్ దాకా ఎందుకు వెళ్తున్నారు? ఓకే, అది మీ ప్రెస్టేజ్ అయితే అమ్మని పెళ్లికి తీసుకెళ్లడం నా బాధ్యత. ఐఎమ్ గోయింగ్. దట్స్ ఆల్. ఓకే. హలో అశోక్, రేపు మన ప్రోగ్రాం క్యాన్సిల్ రా. మా ఆవిడికి ఒంట్లో బాగాలేదంట. పైకి బానే ఉంటుంది, దుండు ముక్కలాగా. లోపలేదో రోగం అంట. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ రా. నేను మీకు చెప్పాను రోగం ఉందని. అబద్ధాలు ఎందుకండి? ఇప్పుడు నీ కళ్ళు చల్లగా అయ్యాయిగా. నేనే త్యాగం చేసి సర్దుకున్నాను. ఏం చేస్తాం, మొండి పెళ్ళాం. చచ్చా, ఓ ముద్దు లేదు, ఓ ముచ్చట లేదు. వాడి జీవితం వెస్ట్. అమ్మా, సారీ అమ్మా. రేపు నేను రావటం లేదు. మీ అల్లుడు గారికి ఒంట్లో బాలేదట. కడుపు మంటట. అదే, కడుపులో మంటగా ఉందట. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. సారీ అమ్మా. అన్నీ మనం అనుకున్నట్టు జరుగుతాయా ఏంటి? మళ్ళీ మాట్లాడతాను. అంటే అత్తే ముందు నన్ను బెదవం చేసావు. నేను క్యాన్సిల్ చేసుకుంది నువ్వు వెళ్ళడానికి కదా. ఎందుకు పైత్యం? పైత్యం? నాది పైత్యం. నాకు మాయ రోగం. నీ ఫ్రెండ్సే నీకు ముఖ్యం. అడ్డమైన వాళ్ళు రావడం, వండి పట్టించడం. చచ్చా చచ్చా. చూసారుగా ఏంటంటే రామాయణం. చిన్ననాటి స్నేహితుడు రాక రాక ఫ్యామిలీతో సిటీలోకి వచ్చాడు. చాలా ఎక్సైట్ అయిపోయి తనని భోజనానికి రమ్మని పిలిచాడు. అలాగే అమ్మతో మాట్లాడి చాలా కాలం అయింది. తను అట్లాంటిది ఫోన్ చేసి
పెళ్లికి వెళ్దామా అని అడిగితే మరి తను ఎక్సైట్ అయిపోయింది. జరిగిన దాంట్లో ఇద్దరిది తప్పులేదు. ఎందుకంటే తప్పు ఎవరిది అని ఆలోచిస్తే కమ్యూనికేషన్ గ్యాప్ అది. ఇద్దరు కూడా ఎక్సైట్ అయిపోయి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అవును, మరి భార్యతో ఒక మాట చెప్పాలి కదా, ఎవరినైనా ఫ్రెండ్స్ని ఇంటికి పిలుస్తూ ఉంటాను, అదే ఆయన మర్చిపోయాడు. అలాగే తల్లికి ఒక మాట చెప్పే ముందర భర్తను కూడా ఒకసారి అడగాలి కదా, అది తను మర్చిపోయింది. ఎందుకు అనంటే టేక్ ఇట్ గ్రాంటెడ్ యాటిట్యూడ్. నా భర్తే కదా, నా భార్యే కదా, ఆ మాత్రం అర్థం చేసుకోలేరా, వాళ్ళకి ప్రత్యేకించి చెప్పాలా, నా వాళ్ళకి నేను చెప్పడం ఏంటి, నేనేం చెప్తే అది ఓకే అంటారు కదా అని అనాలోచితంగా మనం కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. అవి కాస్త చిలికి చిలికి గాలి వానగా మారుతూ ఉంటాయి. ఇదిగో ఇలాగే. ఏ నువ్వు రాకపోతే పెళ్లి అయిపోతుందా? మీ ఫ్రెండ్ రాకపోతే జీవితమే ఆగిపోతుందా? ఇది నా ప్రెస్టేజ్ మ్యాటర్. ఇది నా బాధ్యత. అవసరమా మనకి మాట్లాడి? ఇటువంటి సంఘటనలు ప్రతిరోజు ప్రతి ఇంట్లో చూస్తూనే ఉంటాం, ఒక్కోసారి అనుభవిస్తూ కూడా ఉంటాం. మరి ఇదే సంఘటన ఇలా కాకుండా మరోలా జరగాలంటే ఇలా ఆలోచిద్దాం. అశోక్, రేపు మీ ఫ్యామిలీతో మా ఇంటికి భోజనానికి రండి. ఐఎమ్ సో ఎక్సైటెడ్. భలే ఛాన్స్ అమ్మా, మనిద్దరం కలిసి టైం స్పెండ్ చేసి ఎన్ని రోజులైందో. ఐఎమ్ సో ఎక్సైటెడ్ మామ్. లంచ్ కా డిన్నర్ కానీ మా సీతతో మాట్లాడి 5 minutes లో కాల్ బ్యాక్ చేస్తాను. ఆయన ఒక్కసారి రేపేమైనా పనుందేమో కనుక్కుని 10 నిమిషాల్లో నీకు ఫోన్ చేస్తాను. ప్లీజ్ మా, ఒక్క 10 నిమిషాల్లో చేసేస్తాను, సరేనా? సీత, నీకు సర్ప్రైజ్. మీకు ఒక సర్ప్రైజ్. ఐఎమ్ సో ఎక్సైటెడ్. అశోక్ ఫ్యామిలీని లంచ్ కి పిలుద్దాం అనుకుంటున్నా. లంచ్ కా? అయ్యో, అమ్మని రేపు ఒక పెళ్లికి తీసుకెళ్లాలండి. పోన్లేండి, అక్కని తీసుకెళ్ళమని చెప్తాను. ఓ వద్దులే, అయితే అశోక్ వాళ్ళని డిన్నర్ కి పిలుద్దాం. నీకు ఓకే అయితే? హో, నాకు అబ్సల్యూట్లీ ఫైన్. నువ్వైతే అత్తయ్యతో వెళ్ళి ఎంజాయ్ చేయి. థ్యాంక్స్ అండి. త్వరగా వచ్చేసి మీ ఫ్రెండ్కి సూపర్ డిన్నర్ రెడీ చేస్తాను. ఎంత ఆనందంగా ఉన్నారు. సంసారం అనే బండికి భార్యాభర్తలిద్దరూ 2 చక్రాలు లాంటి వాళ్ళండి. ఒక ట్రైన్ ఒక గమ్యం వైపు వెళ్ళాలి అంటే ట్రాక్స్ 2 ఒకే వైపు వెళ్ళాలి కదా. నేను ఒకవైపు వెళ్తాను అంటే ట్రైన్ గమ్యం చేరేది ఎప్పుడు చెప్పండి? అలా కాకుండా ఆ ట్రైన్ సరిగ్గా గమ్యం వైపు చేరాలంటే వాళ్ళిద్దరి మధ్య అవగాహన ఉండాలి, ఒక బ్రిడ్జ్ ఉండాలి. ఇద్దరు వ్యక్తుల్ని కలిపే ఆ బ్రిడ్జ్ పేరు కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అంటే ఏంటి అంటే భావ ప్రకటన. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అంటే ఏంటి? అత్యుత్తమ భావ ప్రకటన. అంటే నా మనసులో ఒక ఐడియా వస్తే దాన్ని నా మెదడు పంపించి నా నోటి ద్వారా మాట ద్వారా దాన్ని ప్రయాణింపజేసి మీ చెవుల నుంచి మీ మెదడు నుంచి మీ మనసుకు అది చేరుకుంటే అది దాన్ని ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అంటారు. అంటే నేను చెప్పదలుచుకుంది స్పష్టంగా మీకు అర్థమైతే ఇంటెండెడ్ ఈజ్ ఈక్వల్ టు అండర్స్టూడ్ అని అనిపిస్తే దాన్ని ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అంటారు. ఉదాహరణకి మీ ఇద్దరం ఇప్పుడు ఈ కార్యక్రమంలో ఇలా మాట్లాడుతున్నాం సుమన్ టీవీలో ఈ పర్టికులర్ ప్రోగ్రాంలో. మీరు మీ మొబైల్ ఓపెన్ చేసి చూసినప్పుడు కానీ మీ టీవీ ఓపెన్ చేసి చూసినప్పుడు కానీ ఇదే ప్రోగ్రాం వస్తుంది, కానీ దీన్ని ప్రెస్ చేస్తే ఇంకోటి రాదు కదా. అలా మనం చెప్పదలుచుకుంది స్పష్టంగా అవతల వ్యక్తి చెప్పగలిగి ఉండాలి. ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరి మధ్య ఈ ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత ఎక్కువ ఎలా వస్తుందంటే ఎంత ఎక్కువ కమ్యూనికేషన్ ఉంటే అంత వస్తుంది. మీ ఇద్దరం ఏం చేస్తామంటే ప్రతిరోజు పొద్దునే లేచి ఒక 1/2 hour నేను కాఫీ పట్టుకుని తను టీ పట్టుకుని ఈరోజు ఏం జరుగుతుంది, ఎవరు ఎక్కడ ఉంటారు, ఏం చేస్తామని అన్ని విషయాలు మాట్లాడుకుంటాం. అందుకే అంటారు కదా, ఏ ఫ్యామిలీ దట్ టాక్స్ టుగెదర్ విల్ వాక్ టుగెదర్ అని. ఆ కమ్యూనికేషన్ గ్యాప్స్ లేకుండా ఆనందంగా మనం ముందుకెళ్ళచ్చు. అంతేకాదు, మన మనసులో ఒకటి పెట్టుకుని చెప్పకుండా అర్థం చేసుకోరు అని అంటే అవతల వాళ్ళు అర్థం చేసుకోలేరండి. అడగందే అమ్మైనా పెట్టదు అనే సామెత మనందరికీ తెలుసు కదా. మన మనసులో ఏముందో మన అవతల వాళ్ళకి చెప్పగలగాలి. ముఖ్యంగా ఎప్పుడైనా ఏదైనా ఎవరికైనా కన్ఫర్మ్ చేయాలన్నా కమిట్ అవ్వాలన్నా ముందు లైఫ్ పార్ట్నర్తో ఒక్క మాట చెప్పామనుకోండి, అప్పుడు ప్రాబ్లమే ఉండదు. వాళ్ళు కూడా ఆ పనిలో ఆనందంగా పార్టిసిపేట్ చేసి 100% వాళ్ళ ఎఫర్ట్ పెడతారు. అందులో మనసు విప్పి మాట్లాడుకోండి, మనస్పర్ధల్ని దూరం చేసేయండి. ఆల్ ది బెస్ట్.